అందరికీ ప్రైజ్ లార్డ్. మరి యొక్క మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. తిరిగి స్టార్టింగ్ ప్రేయర్ చేశారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరము గల తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి ఉన్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ, ప్రేమ స్వరూపివి, కరుణా సంపన్నుడవు, దయా దాక్షిణ్యుడవు, ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, అతి సుందరుడవు, అతి కాంక్షణీయుడవు, 10,000 మందిలో గుర్తించదగినటువంటి నా ప్రాణ ప్రియుడు అయిన దేవ, సత్య స్వరూప్యగు తండ్రి, పరలోకమందున్న మా దేవ, మా తండ్రి, మా ప్రభువ, మా విమోచకుడా, నీకు స్తోత్రములు, వందనాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ గడిచిన కాలమంతా నాయన, ఈ దినం వరకు నాయన, ఈ క్షణం వరకు ప్రభువ, మమ్మల్ని అందరినీ నాయన నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రీతిగా నాయన మమ్మల్ని అందరినీ నాయన నీ సన్నిధిలో చేర్చినందుకు ప్రభువా నీకు వందనాలు తండ్రి. నీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎక్కడ 2-3 కూడి నా నామములో ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉందునని మాకు వాగ్దానం చేసిన దేవ నాయన తండ్రి, మీరు కృపా సత్య సంపూర్ణుడుగా నాయన మా మధ్యలో ఉండండి దేవ. మీ యొక్క సన్నిధి, మీ యొక్క ఆత్మ తండ్రి, మీ యొక్క ప్రసన్నత నాయన మా మధ్యలో ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి, ఈ జరుగుతున్న ఆరాధన అంతటిని నాయన మీకు మహిమకరంగా నాయన తండ్రి, మాకు దీవెనకరంగా జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నాయన తండ్రి మా ప్రియులు రావాల్సిన వారు ఉన్నారో వాళ్ళందరినీ మీరు నడిపించండి, వాళ్ళకున్న ప్రతి ఆటంకాలు తొలగించండి, ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యేలాగా మీరే కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. రాలేని వారిని కూడా నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. జరుగుతున్న నాయన ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో తండ్రి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి. ఈ దినం నాయన వాక్యం ద్వారా ప్రభువ మీరు ఏమైతే ఉద్దేశించిన ఆయన మాతో మాట్లాడాలనుకున్నారో తండ్రి, ఆ యొక్క మీ స్వరాన్ని ప్రభువ మాకు వినిపింపజేయండి తండ్రి. తండ్రి మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు తండ్రి, మనసు తిప్పుకొని నాయన నీ వైపు తిరిగేలాగా నాయన మాకు సహాయం దయచేయండి. మాలో ఎలాంటి కఠినతనం ఉన్నా తొలగించండి. వాక్యానికి నాయన సాత్వికముతో లోబడి ఆ వాక్యానికి తగినట్టుగా మార్చుకొని అయ్యా నిజముగా నాయన సత్యములో ఉండి మిమ్మల్ని వెంబడించేవారిగా, మిమ్మల్ని ప్రేమించేవారిగా నాయన ఈ లోకంలో మీరు మాకు చెప్పింది ప్రతిదీ నాయన నీ ఎదుట మేము చేసేవారిగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. ఎవరైతే బలహీనతలు గుండా ఉన్నారో, అనారోగ్యాలతో గుండా ఉన్నారో వాళ్ళందరినీ మీరు కరుణించి ప్రతి ఒక్కరిని నాయన మీరు స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులని, వారి ఇంటి వారందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో నాయన మీరేనాయన ఆది నుండి అంతం వరకు నాయన మీకు మహిమకరంగా జరిగించమని ఆ రీతిగా నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ బ్రదర్. స్వరాజ్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాద్ పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీతుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా.
అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నేను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, కోపించిన చూసేది నీవే, కోపించిన కరుణ చూసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. హల్లెలూయా సిస్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. జాన్ బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ముఖ్యంగా ఈ సమయం మనకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పుకుందాం. ఈ సమయం పొందుకోలేక ఆయన శుద్ధించలేక ఎంతమంది సొంత పనులలో బిజీ అయిపోతారు. కాబట్టి ఇది మనకు దేవుడిచ్చిన టైము, దేవుడిచ్చిన అవకాశం. కాబట్టి అన్ని విషయాలలో ఆయనకి మనం మహిమ చెల్లించేలా ఉండాలి. ముఖ్యంగా ఆయన మీద ఆధారపడాలి మనం కదా. ఈరోజు మనం చూసుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే రక్షణ పొందినాం. ఎట్లా పొందినాం రక్షణ, దానికోసం మనం చూస్తున్నాం. ఇక్కడ పొందినాక ఎట్లా ఉంటున్నాం, ఎట్లా ఉంటే ఆయన ద్వారా మనం మాట్లాడతాడు, ఎట్లా ఉంటే ఆయన సత్యాలు మనకు బయలుపరుస్తాడు అనేది అంశం ఈరోజు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఇక్కడ మనం 4 నుంచి చూసుకున్నాము. అందరికీ ప్రైజ్ లార్డ్. ఎఫెసీయులు 1వ అధ్యాయము 4వ వచనం, ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితముగా అనుగ్రహించిన తనకు చదువు. ఎట్లనగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. చూడండి ఎట్లా మనం ప్రేమించిండు కాబట్టి తన తండ్రి ఆయనను ప్రేమించింది కాబట్టి ఆయన మొత్తము సమస్తానికి ఆయనకు అప్పగిచ్చేసిండు ఆయనకి. అట్లనే ఇప్పుడు మనమైన బిడ్డలుగా ఉంటే మనకు కూడా సమస్తాన్ని అప్పగిచ్చేస్తాడు ఆయన. మనం రక్షణ ఎట్లా ఉచితంగా మనం పొందినామంట. ఇక్కడ ఇంత క్లియర్ గా ఉన్నాక ఉచితంగా మనకి ఇస్తున్నాడు ఆయన. నువ్వేమన్నా ఇచ్చినావా రక్షణ పొందుకుంటే? నేనేమన్నా ఇచ్చినా రక్షణ పొందుకుంటే? ఏమన్నా పైసలు ఏమన్నా ఇచ్చినావా మనం ఎవరికన్నా? బాప్తిజం ఇచ్చినది కానీ, యేసుప్రభువుని నమ్ముకున్నది కానీ, సృష్టికర్తను నమ్ముకున్నది కానీ ఎవరన్నా ఇచ్చినామా? ఎవరు న్యాయపైస వేయలేము. అసలు తీసుకొని రక్షణ ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు. ఉచితంగా రక్షణ ఇచ్చే దేవుడు మనకి. ఇక్కడ చూడండి, ఉచితంగా మీరు రక్షణ పొందుకురు. ఎట్లనంట మనం ప్రేమించిండు ఆయన అని ఉచితంగా మనకి ఇచ్చిండు, మనకు అనుగ్రహించిండు. ఇప్పుడు ఆయన కుమారులమే మనం తెలుసా కదా. ఆయన కృపను మనం ఏం చేయాలంట? మహిమపరచడానికి కీర్తి కలుగునట్టు ఆయన కీర్తి కలగాల, మన వల్ల కీర్తి కలగాల. ఆయనకు ఏమంటారు? ఘనత రావాలి ఆయనకి. ఇప్పుడున్న ఈ జనరేషన్ లా, ఇప్పుడున్న ఈ సొసైటీలా ఎంతమంది ఆయన కీర్తిస్తారు, ఎంతమంది ఆయనకు మెప్పు తీసుకొస్తారు, ఎంతమంది ఆయనకు అవమానం కలిగేటట్టు చేస్తారు అనేది ఇక్కడ పాయింట్. పొందుకున్న ప్రతి ఒక్కరు, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు ఎవరెవరు స్వీకరిస్తారు, ఎవరెవరు స్వీకరిస్తలేరు. ఏమంటుండు? ఎవరెవరికి తగ్గట్టుగా వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడంట ఆయన. నువ్వు ఎట్లా మెసేజ్ చెప్తే, నువ్వు ఎట్లా వాక్యం చెప్తే, నువ్వు ఎట్లా సేవ చేస్తే, ఎట్లా ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే, ఇతరుల కోసం నువ్వు ఎట్లా భారంగా నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తావో, నీ అవసరాలకి నా అవసరాలకి నేను ఎట్లా అయితే దేవుని దగ్గర అడుగుతానో ఇతరుల కోసం మనం అట్లే అడగాలంట. ఎందుకంటే మనం ఉచితంగా పొందుకున్నాం తెలుసా. ఉచితంగా పొందుకున్న దానికి బిజినెస్ చేయడానికి వీల్లేదు అసలు.
ఇప్పుడున్న మనుషులు సగం బిజినెసే, ఎక్కడనో ఉన్నారు అలా మొత్తం బిజినెస్ బిజినెస్ బిజినెస్. ఇప్పుడు ఒక దేవుని నమ్ముకున్న ఒక బిడ్డ ఆస్తులు కోట్లాన కోస్తులు ఆస్తులు సంపాదించడం అంటే ఎట్లా? మరి యేసుకి ఏ ఆస్తి లేదు, ఎట్లా ఆయన సంపాదించలేడు? మరి మనం ఎందుకు సంపాదించడం అంతగా? ఏదాని మీద ఉంది మనకు ఆశ? ఆస్తి మీద ఉందా, డబ్బు మీద ఉందా, లేకపోతే బిల్డింగ్ల మీద ఉందా? ఉచితంగా పొందుకున్నాం కదా, ఉచితంగా ఇద్దామనే ఆశ ఉందా? కదా, మనుషులు వాళ్ళ వాళ్ళ మెప్పు కోసమే, వాళ్ళ వాళ్ళ ఘనత కోసం చూస్తారు కానీ అయ్యో మేము ఉచితంగా పొందుకున్న వేసులో దగ్గర మేము కూడా ఉచితంగా ఇద్దాము మనుషులకి అని ఎవ్వరు లేరు. ఉన్నారా? వాళ్ళ వల్ల మహిమ కలుగుతుంది దేవునికి అంతే. ఇప్పుడు అక్కడక్కడ మేలు జరుగుతున్నాయంటే ఆయన నామాన్ని ప్రకటిస్తారు, ఆయన నామాన్ని పట్టుకొని నడుస్తున్న వాళ్ళ బట్టి మేలు జరుగుతున్నాయి అంతే. ఎక్కడ చూడు నష్టం. చూడండి ఇవన్నీ వర్షాలు పడి ఎంత నష్టం అయిపోతుంది, ఎంత నీళ్ళు, ఎంత అది తెలుసా? చూస్తే మొత్తం ఎక్కడ బండ్లు అన్ని, ఇక్కడ మనుషులు కూడా కొట్టుకోతారు. 115 మంది చచ్చిపోయారు వర్షానికి, వరదల కదా. ఎక్కడ చూసినా బండ్లు, కార్లు అన్ని నాశనం అయిపోతున్నాయి. ఎక్కడో కొంతమంది ప్రేర్ చేసుకుంటే కొంతనో బతుకుతున్నారు తెలుసా. ఆయన ఉగ్రత కింద ఎవ్వరు తట్టుకోలేడు. ఎంత పెద్ద సేవ చేసినా సరే ఆయన ఉగ్రత వచ్చిందంటే, ఆయన కంటికి తప్పు కనిపించిందంటే కథ మొత్తం తుడిచేస్తాడు ఆయన. అలాంటి కృపాదేవుడు, అలాంటి రోషగల దేవుడు మన కోసం తనను తాను తృప్తినిగా చేసుకొని వచ్చి మనకు రక్షణ అనుభవించినాక రక్షణ పొందుకున్న మనము బిజినెస్ చేస్తున్నాం ఆయన సేవతోటి, బిజినెస్ చేస్తున్నాం ఆయన సేవతోటి కదా. అవి మనుషుల మీద ఆధారపడడం ఎందుకు కదా. చేసినాం పేరు ఎట్లా చేస్తున్నాం? యేసు మనకు అనుగ్రహించుడు, మనం దాన్ని ప్రకటిస్తున్నాం అని అనుకోవాలి. కానీ మీరు నా దానికి రండి, మీరు నా దగ్గరికి రండి, ఎక్కడనే పోవాలి. ఎక్కడ వాక్యం పాటిస్తురు, ఎక్కడ నీకు వాక్యం అర్థమవుతుంది, ఎక్కడ నీకు సత్యం నడుస్తుంది, ఇక్కడ వాక్యం ఉన్నట్టు ఎక్కడ నడుస్తుంది, మనం చూసుకొని నడవడం బాధ్యత అది కదా. యేసు దగ్గర ఒక పని మనిషి కూడా లేడు ఆయనకి. అంత పెద్ద సృష్టికర్త, సృష్టి మొత్తం ఆయన చేతులు ఉంది. మరి ఆయనకు పని మనిషి పెట్టుకోవచ్చు కదా, ఆయన ఆస్తులు సంపాదించుకుని పోవచ్చు కదా. ఇక్కడ పరలోకం మొత్తం ఆయన సృష్టి మీద మొత్తం అధికారం ఉన్నాక ఆయనకి ఎందుకు ఆస్తి? మనకు కూడా అసంటి ప్రేమను ఇచ్చింది కదా, మనకు అన్నిటి మీద అధికారం ఇస్తా అన్నప్పుడు మనం ఎందుకు ఆశ పెట్టుకుందాం? నమ్ముకున్న వాళ్ళు ఎట్లా ఆశ పెట్టుకుంటారు? పైసల మీద కదా, మనుషుల మీద కదా. మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆయన మీద ఆధారపడుతున్నారా, మనుషుల మీద ఆధారపడుతుర్రా? ఉచితంగా పొందుకురు, ఉచితంగానే ఇస్తురా మనుషులకి? ఏమైనా పైసలు తీసుకొని ఇస్తురా? ఏది స్వస్థత కానీ, ప్రార్థన కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక సేవ కానీ ఎట్లా చేస్తున్నారు కదా. మన పైసలు మనం ఖర్చు పెట్టుకొని చేయడం మంచిది, ఒకరి మీద ఆధారపడి చేయడం చాలా రాంగ్ అది. ఎందుకంటే యేసు ప్రభు మనకు ఉచితంగా ఇచ్చిన దాన్ని బట్టి, ఇప్పుడు నేనైతే రక్షణ పొందుకున్నా, నేనైతే ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేను. మనం అంతే, అందరం రక్షణ పొందుకున్నా, ఎవరికైతే ఒక పైసా ఇవ్వలేము, మన పైసా ఇవ్వలేము. ఎందుకంటే మీద ఉన్న మన సృష్టికర్త మనకు రక్షణ ఇచ్చిండు కదా. మరి ఇప్పుడు పొందుకున్న మనుషులు వేరేలకు బాప్టిజం ఇచ్చారో, ఏమి ఇస్తారు, ఎట్లా ఇస్తారు, వీరికి రక్షణ ప్రార్థన చేస్తారు, వేరేలకు మీటింగ్ ఎప్పుడు మెసేజ్ చెప్తారు కదా, ప్రార్థనలు చేస్తారు, ఎట్లా చేస్తారు? బిజినెస్ తోటి చేస్తురా, లేకపోతే దేవుని కృపతోటి చేస్తురా? ఎవరికి వాళ్ళో పరీక్షించుకోవాలా. ఇప్పుడు డౌట్ నాకు వస్తే నేను చదువుతూనే పాస్ అవుతా. నేను ఎవరో చెప్తే పాస్, నేను సపోజ్ టీచర్ చెప్పినంతసేపు చదువుతాం బాగానే ఉంటుంది, మళ్ళీ ఇంటికి వచ్చినాక చదవకపోతే టీచర్ మన ఇంటికి వస్తుందా? రాదు. అందుకే మనకు డౌట్ వస్తే మనమే క్లియర్ చేసుకోవాలి దాన్ని. అయ్యా ప్రభు నాకు ఇది అర్థమైతే లేదు, నువ్వు ఉచితంగా ఇచ్చినా అంటున్నావు, మరి నేను కూడా ఉచితంగానే ఇవ్వాలా కదా. నీవేం చేయమన్నావు అది నేను చెయ్యా, నువ్వేది చేయమన్నావు అది నేను చేస్తా. ఇక్కడ రాయబడ్డ ఏమేమో మనం చేయాలా, వద్దన్నది అది మనం చేయొద్దు. అది ఆయన మాట ఒక్కటి కానీ తప్పినామనుకో, ఎంతవరకు నువ్వు పోయినా సరే మళ్ళీ నీకు వెనక తీసుకొచ్చేస్తాడు, మళ్ళీ మొత్తం జీరోకి తీసుకొస్తాడు ఆయన. 4th gear లో పోయే బండి ఎక్కడ కొంచెం మిస్టేక్ జరిగినా, నీ మాట తీరు కానీ, నీ చూపు తీరు కానీ, నీ ప్రవర్తన తీరు కానీ, ఏది మిస్టేక్ జరిగినా మళ్ళీ ఎక్కడ వస్తాం మనం? మొత్తం 100లకు వచ్చేస్తాం మనం కదా. 100లకు వచ్చినాం అనుకో, మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ చేయాలంటే చాలా టైం పడుతుంది. మన జీవితం కూడా అంతే తెలుసా. ఇప్పుడు నేను ఒక 10 సంవత్సరాలు ముందుకు పోవడానికి వెనుకకు వచ్చింది అనుకో, ఏముంటది నాకు? మళ్ళీ నేను ట్రై చేయాలంటే ఎంత టైం పడుతుంది? నాకు మస్తు టైం పడుతుంది నాకు. అందుకే ఉచితంగా పొందుకున్నాం కాబట్టి ఉచితంగానే ఇవ్వమంటున్నా ఆయన. ఎట్లా? ఆయన మహిమ, ఆయనకి ఏమంటారు? తనకు కృప మహిమకు కీర్తి కలగాలంట. ఆయనకే మహిమ కీర్తి ఆయనకే కలగాల, మనుషులకు గానే కాదు ఇది కీర్త, ఘనత, మెప్పులు ఏది మనుషులకు రావాలని వీలేదు కదా. తన చిత్తం ప్రకారము దయా సంకల్పము చొప్పున చదవమ్మా. తన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. చూడండి, మనకు ఎప్పుడో అంట ఆయన, మనకి ఎప్పుడో మన మీద స్టాంప్ వేసి పెట్టేసినట్టు, మనం పుట్టక ముందే కావచ్చు ఇది కదా. ఎప్పుడో మనకు పలాని
ఊర్లో పలాన మనుషులు పలాన గ్రూపు పలాన పేర్లు ఎవరెవరైతే ఆయన పాటిస్తారో, ఎవరెవరైతే ఆయన వాక్యాలు పాటిస్తారో వాళ్ళందరికి ముద్రేసేసిండంట ఆయన కదా. ఎట్లానంట కుమారు కూడా స్వీకరించేసిండంట. అప్పుడే తన సంకల్పం చొప్పునంట. తన సంకల్పం ఏముంది అరే నా బిడ్డలు నేను ఎట్లా నడిచినో భూలోకంలో, నేను ఎట్లా శ్రమ పొందినా కానీ ఎవరిని ఒక మాట అనకుండా ఎట్లా ఉన్నానో, ఇగో ఈ గ్యాంగ్ అట్లే ఉంటది, ఇగో ఈ పలానా మనుషులు అట్లే ఉంటారు, ఇగో పలాని గ్రూప్ అట్లే ఉంటది అని చెప్పేసి ఎప్పుడంటే మనం ముఠ ముందే తయారు చేసేసిన ఆయన. పోయిన వాళ్ళ ఇష్టం అది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు, ఎంతవరకు కావాలో అంతవరకు వస్తారు. ఆయన సంకల్పం ఏది ఉంటే అదే జరుగుతుంది. నువ్వు ఎంత ట్రై చేసినా మనము ఆయన మీద ఆధారపడడం మంచిది. ఆధారపడితే ఏం చేస్తాడు ఆయన, నీకు కావాల్సినవన్నీ తీరుస్తూ ఉంటాడు, నీకు కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటాడు కదా. చూడండి, తన సంకల్పం మనం నెరవేర్చాలంటే ఏం చేయాలా? ఆయన పట్టుకొని నడవాలా. ఆయన ఎట్లా ఓపిక పడ్డాడు, ఎట్లా మనుషులని ఎవరినైనా సరే, ఎంత గలీజ్ మనిషి రాని, ఎంత నీట్గా ఉన్న మనిషి రాని, ఎసొంటలు రాని, రోగమున్నలు రాని, నొప్పున్నలు రాని, అందరినీ ఒకటే తీరు చూసిండు ఆయన. ఎక్కడా తేడా లేకుండా దూరలేడు ఆయన. అందరిని ఒకటే తీరు, అందరిని ఒకటే చూసిండు. కాబట్టి ఆయనకు ఆ కృప. అంత పెద్ద గొప్ప దేవుడు మనము ఆయన బాటలు నడిచినప్పుడు, ఆయన నామంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఎట్లా నడుస్తురు? అందరూ ఒక తీరు ప్రేమిస్తురా, లేకపోతే ఒకలాగా ప్రేమిస్తురా? ఒక్కొక్కరు మెసేజ్ ఒక్కొక్కరిలాగా వింటున్నారా? ఒక్కొక్కరు ప్రార్థన ఒక్కొక్కరిలాగా చూస్తున్నారా? ఇక్కడ మాట్లాడేటివన్నీ యేసువే అనేది సంకల్పం ఎవరికైతే ఉంటుందో ఆయన సంకల్పం నెరవేర్చినట్టు కదా. మనం స్వీకరించడం మన బాధ్యత అది కదా. చూడండి, ఇప్పుడు నేను వినకపోతే నాకు నష్టం. నేను ఫెయిల్ అయిపోతా ఎగ్జామ్ లో. నేను వినకపోతే నేను పాస్ కాను. నాకు టీచర్ చెప్పినాక ఇంటికాడ వచ్చి నేను దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే, నేను చదవకపోతే నేను మళ్ళీ ఫెయిల్ అయిపోతా నేను. ఎందుకంటే మళ్ళీ పొద్దుననే తెల్లారి మళ్ళీ నేను 12 గంటల తర్వాత స్కూల్ పోవాల్సి వస్తుంది. అలాంటిది మనం ఎగ్జామ్ పాస్ కావాలంటే అంత కష్టపడతాము. మరి సృష్టికర్త నీకు సృష్టి మీద అధికారం ఇవ్వాలంటే, నీకు రోగం మీద కానీ, దయ్యముల మీద కానీ, నీ కుటుంబం మీద కానీ, అప్పులలో కానీ నీకు విడుదల ఇవ్వాలంటే, నీ సేవలో నీకు విడుదల ఇవ్వాలంటే తన సంకల్పం మనం నెరవేరుస్తున్నామా లేదా? తన సంకల్పం చొప్పున మనం నడుచుకుంటున్నామా లేదా కదా. మనం ముందే నిర్ణయించుకున్నట్ట మనల్ని తన చిత్త ప్రకారం మనం నిర్ణయించుకుంది. కాబట్టి ఎట్లా నడుస్తున్నాం మనం, ఎట్లా ఉంటున్నాం మనం కదా. అది మనమే చూసుకోవాలా, మనమే సరి చేసుకోవాలి. అప్పుడే దానికో అర్థం ఉంటది కదా. మనమే సరి చేసుకోవాలి, మనమే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి కదా. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమనై ఉండవాలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి, నిర్దోషమై ఉండవాలనని జగత్ పునాది వేయక ముందే మనల్ని నిర్ణయించుకున్నట్టు ఆయన. ఎట్లా ఉండాలా? మనం నిర్దోషులుగా ఉండాలా. మనం నిందలు చేసి చేయలేము, తప్పులు చేసి చేయలేము అన్నట్టు కాదు. తప్పులు చేయదంట, మనము నిర్దోషిగా ఉండాలంట. అప్పుడే మనకు శిక్ష పడదు. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరుకుతానంటారు చూసిరా. ఎట్లయినా సరే దొరకాల్సిందే, ఎప్పుడో దొరకాల్సిందే అది. అందుకే అంటున్నా ఆయన, జగత్ పునాది వేయక ముందే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా, మిమ్మల్ని నేను సిద్ధపరచుకున్నా. నేను ఇప్పుడు మనం ఓడుకుంటున్నాం అది ఎప్పుడో మన కోసం ప్లాన్ చేసి పెట్టేసిండంట ఆయన. వాక్యాలన్నీ నమ్ముకున్న బిడ్డల కోసమే వస్తూ ఉంటాయి, రిపీట్ అవుతా ఉంటాయి, రిపీట్ అవుతాయి. ఇలా ఉన్న మనమలని మన కోసమే, నమ్మినోళ్ళ కోసమే. నమ్మినోళ్ళు ఇట్లా ఉండాలా, నమ్మినోళ్ళు ఇట్లా నడుచుకోవాలా అని చెప్పేసి అన్యులకు చెప్తే ఎట్లా అర్థమవుతుంది? అన్యులకు అర్థం కావు అవి. కాబట్టి నమ్మినోళ్ళ ఎట్లా నడుస్తుర్రు, ఎట్లా స్వీకరించినాయని, ఎట్లా స్వస్థతలు పొందుకుంటురు. జగత్ పునాది వేయకముందే నిన్ను నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఆయననే ఏర్పరచుకున్నాయన. మనుషులది కానే కాదు, ఇది మనుషుల వల్ల కలిగిందే కాదు ఈ మెప్పు అసలు కదా. మరి ఇంత గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నాక, దేవా నీ పోలికని నడుచుకోవాలా, నీ గుణగణాలు నాకు రావాలా, నీ వాక్యం నాకు అర్థం కావాలా, నీ సత్యం మేము పట్టుకొని నడవాలా అంటే ఎట్లా నడుస్తాం? ఆయన ఎట్లా ఓపిక పట్టి ఉన్నాడు మనుషుల దగ్గర. కొట్టినా, తిట్టినా, నిందలు మోపినా కదా, వంశను కూడా ఆయన ముఖం చూసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ రివర్స్ మన మీద నుంచితే మనం ఊకుంటామా? తన సంకల్పం మరి ఎట్లా జరుగుతుంది? మరి కొడితే కూడా గమ్మునుండి అంటున్నాయి ఆయన. మనం అక్కడ నుంచి వెళ్ళిపోతే అది సాల్వ్ అయిపోతుంది అది కదా. మనం ఈ రోజుల్లో మనుషులు ఎట్లున్నారు, ఎట్లా కొట్టినా మనం చిట్కేసేటట్టున్నారు, ఎట్లా కొట్టినా మనం ముందుకు వచ్చేటట్టున్నారు ఈ రోజులలో. తెలుసా ఎట్లా సేవ పాలిస్తుంది? నమ్మిన కోసమే తెలుసా. ఇది ఈ మెసేజ్లన్నీ దేవుడు రాయబడ్డ ఈ మాటలన్నీ నమ్మినోళ్ళ కోసమే. నమ్మినోళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా రివర్స్ అవుతారు, మళ్ళీ ఎట్లా ఉంటారు, ఎట్లా తప్పిపోతారు కదా. తన సంకల్పం చెప్పుకున్న మనల్ని జగత్ పునాది వేగం ముందే, నేను నా అమ్మ గర్భం నేను రెడీ కాకముందే నన్ను ఏర్పరచుకున్నాంట.
పలాని రోజున పలాని టైంలో పలానాడు వస్తాడు, వాడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఇగో ఇట్లా అని నన్ను ఎప్పుడో ఏర్పరచుకున్నాను. ఎవరి వల్లనో కాదు ఇది, ఎవరు మనుషుల వల్ల కానే కాదు. ఆయన ఆజ్ఞ ఉంటే మనం ఏడ కూడుకోవాలో, ఎక్కడెక్కడ మనం మెసేజ్ చేసుకోవాలో, ఎక్కడెక్కడ మనం షేర్ చేసుకోవాలో, ఎక్కడెక్కడ మనం కలుసుకోవాలో, ఆయన సంకల్పం ఎక్కడ ఉంటే అక్కడ మనం ఖచ్చితంగా కలుసుకోవాల్సిందే. ఎక్కడ దాకా మనం రావాల్సింది అక్కడ దాకానే వస్తాం మనం. ఎందుకంటే కొన్ని కూడా ఆయన హ్యాండ్వర్లు ఉంటాయి, అన్నిటి మీద అధికారం ఇస్తున్నాడు. కానీ నువ్వు ఏడు దాకా వెళ్ళాలనో ఆడదాకానే వెళ్తావు కదా. ఎక్కడ దాకా మనం ఏడు దాకా సేవ చేయాలనో ఆడదాకానే చేస్తాం. అక్కడి నుంచి ఆయన చిత్తం ఎట్లుంటే అట్లనే నడుస్తుంది కదా. తన సంకల్పం చొప్పున మనం నడుచుకుంటే మనం ఆయన బిడ్డలం. మనల్ని ఏర్పరచుకుంటే ఆయన ఎట్లా ఏర్పరచుకుంటూ తన కృపతోటి మనల్ని ఏర్పరచుకుంటూ కదా. మన జగత్ పునాది వేయకముందే ఇక్కడ ఈ సృష్టింపబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన కదా. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి ఆయన వల్లనే మనకు క్షమాపణ తప్ప ఎవరి వల్ల కాదు. మనుషులు ఎవరి వల్ల మనను ఎవరు క్షమించలేరు, మన కోసం ప్రాణం పెట్టలేరు. చూడండి, తన రక్తం వలన మనకు విమోచన ఉందంట. తన రక్తం వలననే. ఎక్కడ విమోచన లేదు, ఎక్కడ నీకు స్వస్థత లేదు. నేను నిన్ననో ఒకటి మన గ్రూప్ లో ఒకటి పెట్టిన, ఆయన ఏమంటుడు, అది ఎంతమంది ఉపయోగిస్తారు చేయలేరు కానీ ఆయన చిన్న ఉన్నప్పటి నుంచే గుట్కలు తిన్నాడంట. తిని గొంతు ఖరాబ్ అయిపోయిందంట. అది గొంతు ఖరాబ్ అయ్యి ఇక్కడ హాస్పిటల్ పోయినా మందులు పనిచేయలేమంట. ఆయనకు తెలుసా, ఒక గుడ్డైన సాక్ష్యం ఇస్తుండు. ఆయన ఏమంటుండు మరి, అక్కడ ఊరుంటుంది ఆయన అక్కడనేనంట. ఆయన ఏమంటుండు, మరి నీకు ఎట్లా తక్కువైందంటే, నేను చర్చికి వెళ్తే నాకు తక్కువైంది అంటుండే తెలుసా. ఒక కళ్ళు కనిపిన ఆయన పాటలు, ఎప్పటికీ పాటలు పాడమే ఆయన పని అంట. దేవుని పాటలు, మన సినిమా పాటలు పాడాడంట ఆయన. ఏం పాటలు పాడతాను, నేను దేవుని పాటలు పాడతా. నీకు ఎట్లా బాగా అయిందంటే, నేను ఈశ్వరు నమ్ముకున్నందుకే బాగా అయింది. నేను మస్తు హాస్పిటల్ తిరిగినా, నేను గుట్కలు బాగా తింటుట్టి సాగర్లు, నా గొంతు ఖరాబ్ అయింది, మాట రాలేకుండే, నాకు మందులు పడలేవు, అసలు మందులే నాకు పనిచేయలేవు అంటుండు కదా. ఒక గుడ్డి ఈ రోజులు, అప్పుడు కూడా గుడ్డలకు చూపు వచ్చిందని చెప్పేసి మనం వాక్యాలు విన్నాంగా. ఇప్పుడు కూడా చూడు, ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా ఒక మనిషి సాక్ష్యం ఇస్తున్నాడా, నాకు గొంతు పోయినుండే, నాకు గొంతు పనిచేయలేకుండా మళ్ళీ నాకు పాటలు వచ్చినాయి, నాకు మాట వచ్చింది, నేను పాట పాడుతున్నాను, అయ్యా నేను శుతిస్తా, నేను ఈ పాటలు పాడతానని అనుకున్నంట, చర్చికి పోయిండంట ఆయన. మళ్ళీ ఆయననే ఇప్పటి వరకు ఆయన్ని శుతిస్తున్నాయి ఆయన. ఆ రోజులలో మనం సాక్ష్యాలు చూస్తాం, గుడ్డలకి ఇట్లా చూపు వచ్చింది, దేవుడు ప్రార్థన చేస్తా అని చెప్పేసి. ఈ రోజులలో కూడా వాళ్ళ మూగవాడు మాట్లాడుతుంది. మరి ఇక్కడ మొత్తం మాటలు పడిపోయినాయని మళ్ళీ మాట్లాడుతున్నాయి ఆయన కదా. ఈ రోజులలో ఆ రోజులలో ఆయన మాట ఎప్పటికైనా నెరవేరుతుంది. ఆయన చెప్తే నాకు మంచిగా అనిపించింది నాకు. అది అయ్యా, ఒక్క చూడలేని మనిషి ఎంత సాక్ష్యం ఇస్తుంది చూడండి. చిన్నప్పటి నుంచి నాకు కనులు లేవంట. మరి అది చూడండి, పక్కోళ్ళు దొరకపోయారంట, చర్చికి పక్కోళ్ళు దొరకపోతే నాకు బాగా అయింది, నేను మంచిగా అయినని చెప్పేసి తన సంకల్పము అక్కడ జరగాల్సింది అక్కడ జరిగింది ఆయనకి కదా. ఒక మనిషి కనులు లేని మనిషి ఒక సాక్ష్యం ఇస్తుండ్రు, కనులు లేవు. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, గుట్కలు తిని గొంతు ఖరాబ్ అయి మాట పోయిందంట. మాటలు వచ్చినాయి ఆయనకి, పాటలు పాడుతూనే, ఇప్పటికి పాటలు పాడుతూనే ఉంటాడంట ఆయన. బస్సు ఎక్కితే పాటలేనంటే అని. మనకు అన్ని ఉండి, మనం కాళ్ళు చేతులు అన్ని, మనకు మైండ్లు అన్ని సరట్టున్నాక, అన్ని మంచిగున్నాక టైం దొరికితే ఆయన శృతిస్తాం, లేకపోతే లేదు. ఎప్పుడు పని, ఎప్పుడు బిజీ, ఎప్పుడు పని. అయ్యో, మరి ఆయన కూడా మనకు బిజీ ఉన్నప్పుడు, మనకు ఒకవేళ ఇబ్బంది వచ్చినప్పుడు ఎట్లా ఆయన విడుదల ఇస్తాడు మనకి, ఎట్లా మనల్ని విమోచిస్తాడు ఆయన. నువ్వు బిజీ ఉన్నట్టు కదా, ఇప్పుడు ఎట్లా వచ్చినావు అంటే అప్పుడు ఏం చేస్తాం మనం కదా. ఒక మూగ అయినా, ఒక గుడ్డి అయినా సాక్ష్యం ఇస్తుంది ఇక్కడ కదా. మరి మనకు అన్ని మంచుకున్నాక మనం శుతిస్తున్నామా, ఆయన గణపరుస్తున్నామా, ఎదుటివాన్ని తిడుతున్నామా, ఎదుటివాన్ని అసహించుకుంటున్నామా, ఏమైనా తొందరపాటు మన దగ్గర ఏమైనా ఉన్నాయా, అది మనల్ని మనమే సరి చేసుకోవాలా కదా. ఏమంటుండు, ఆయన రక్తం వల్లనే మనకు విమోచన వస్తుంది తప్ప, ఆయన వల్లనే మనకు స్వస్థత వస్తుంది తప్ప, ఎవరి వల్ల స్వస్థత రాదు, ఎక్కడ మనకి విమోచన రాదు కదా. ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాక దేనికి భయపడదాం, ఎందుకు భయపడదాం, అవసరమే లేదు భయపడాల్సింది కదా. నువ్వు ఎక్కడ ఏ స్టేజ్ లో ఉండి ఎక్కడ మెసేజ్ ఎట్లా చెప్తున్నావు అనేది అక్కడ చూసుకుంటే మనం చాలు. అది చూసుకొని ఖచ్చితంగా మనము మనుషులను చూసి చెప్పాల్సి వస్తాయి కొన్ని మెసేజ్లు తెలుసా, లేకపోతే అంతా రివర్స్ అయిపోతుంది మనకి. అందుకే మనకు అన్న అప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు, ఏమని జాగ్రత్తగా చూసి మనం అక్కడ ఫస్ట్ అక్కడ ఏమేమి ఉన్నాయో సరౌండ్ చూసుకోవాలా మనం. మనుషులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందని చెప్పేసి. వాళ్ళకి వ్యతిరేకంగా ఏమేమో అనుకో, అంతే, ఇంకేం లేదు ఇక్కడ, మనం ఉండనే ఉండవాడ. అందుకే నువ్వు ఏం చెప్పాలను, ఎక్కడ ఏం చేయాలనో అన్ని నీకు దేవుడు బయలుపరుస్తాడు. ఆయన చిత్త ప్రకారం నువ్వు వెళ్తే, ఆయన దగ్గర నువ్వు మొరపెట్టుకొని వెళ్తే అన్ని నీకు ఆయన ఏం చేస్తాడు, అప్పగిచ్చేస్తాడు నీకు కదా.
ఈ రోజులలో ఒక మూగవాడు సాక్ష్యం ఇస్తుండు, ఒక గుడ్డైన సాక్ష్యం ఇస్తుండు కదా. 10 చదవము, 11 చదివేసి నెక్స్ట్ వెళ్ళిపోము. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునేను. ఏదైనా సరే ఆయన దగ్గర తప్ప నీకు ఎక్కడ దొరకదంటున్నాను. ఆయన భూమి మీద గాని పరలోకం మంది కానీ నువ్వు ఎక్కడున్నా సరే ఆయన సంకల్పం లేని నీ దగ్గరికి ఏం రాదు కదా. సమస్తం అంట క్రీస్తులో ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాను. ఆయనలో మొత్తం ఆయనది దగ్గర పెట్టుకేసుకుంటాడు. నీకు ఏది కావాలో అడుగు ఇచ్చేస్తాడు ఆయన. నాకు ఏది కావాలో నేను అడుగు నాకు ఇచ్చేస్తాడు ఆయన కదా. అన్ని నీకు అప్పగిచ్చిస్తున్నప్పుడు, నీకు విడుదల ఇస్తున్నప్పుడు, మనం మనుషుల దగ్గర అట్లా విడుదల ఉంటుంది, మనకి దేవుడే కదా మనకి విడుదల చేయాల్సింది. నాకు నాకు ప్రాబ్లం ఉన్నది, నేను ఎన్ని హాస్పిటల్ నాకు తిరిగినా నాకు తక్కువ కాలేదు, అది మస్తు తిరిగినాం, దేని వల్ల నాకు తక్కువైంది అది తెలుసా. నమ్ముతారా మీరు? నేను పండుకొని ఏడిస్తే అటు ఇటు కళ్ళకి నీళ్ళు గారి నాకు మెత్త నానిపోతుండే. దిండు అంటారా, నేను మెత్త మనం మెత్త అంటాం, కొంతమంది దిండు అంటారు. అది నానిపోతుండే తెలుసా. నేను ఏడిస్తే అది నన్ను ఎందుకు గుట్టించినావు దేవా అంటుంటే నేను ఒక్కోసారి అంత ఇబ్బంది వస్తున్నాను నాకు. అలాంటిది ఇప్పటి వరకు నాకు లేకుండా అయిపోయింది. అది నాకు యేసు ప్రభువులోనే నాకు స్వస్థత కలిగింది, ఆయన వల్ల నాకు స్వస్థత కలిగింది కదా. తెలుసా, అంత గొప్ప దేవుడు అనుకున్నాక మస్తు ఇట్లా నేను ఏడిస్తే ఇట్లా ఎప్పుడు పోయి నేను చల్ల నీళ్ళలో ఎప్పుడు స్నానం చేయాలా, ఎప్పుడు ఇట్లా మన బ్లేడ్ తోటి గీక్కోవాలా, ఎప్పుడు నేను బట్టలు ఇప్పేసి నేను గాలికి తిరగాల అనంత ఇబ్బంది ఉంటుంది తెలుసా నాకు. ఆ విషయం అన్న కూడా తెలుసు. అన్న కూడా మస్తు సార్లు కొన్ని ఫుడ్ కూడా అది ఇట్లా ఈ ఫుడ్ తిన ఆ ఫుడ్ తిన అన్న కూడా నాకు ప్లానింగ్ ఇచ్చింది, కానీ అది ఎట్లా కాలేదు నాకు, ఫుడ్ వల్ల కూడా కాలేదు నాకు. అది దేవుడే నాకు స్వస్థత ఇచ్చింది. అది మన సంకల్పం చుప్ప మనం నడిస్తే నీకేం కావాలో, నీకేం అవసరం ఉందో, నాకేం అవసరం ఉందో, నువ్వు ఎక్కడెక్కడ సేవకి వెళ్ళాలనో, ఎక్కడెక్కడ నువ్వు మెసేజ్ చెప్పాలనో, ఎక్కడెక్కడ నువ్వు స్వస్థతలు జరిగియాలనో ఆయన చిత్తం ప్రకారం నువ్వు నడిస్తే ఖచ్చితంగా నీకు ఆయన తోడుంటాడంటుండే. ఆయన నీకు నాకు తోడుంటాడంటుండే. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు ఆయన మీద ఆధారపడి ఉండడం చాలా మంచిది. వాళ్ళు ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నా సరే ఎప్పటికో అప్పటికి పడాల్సిందే కింద. ఆయన పట్టుకొని నడవకపోతే ఏదో రకంగా ఆయన కింద పడేస్తాడు, ఏదో రకంగా ఆయన అక్కడ నుంచి నేను తీసేస్తాడు, ఆ పొజిషన్లోకి వెళ్ళి నన్ను తీసేస్తాడు. ఎవరినైనా సరే ఒకటే రీతిగా చూస్తా అంటుండే ఆయన కదా. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఎట్లా ఉన్నట తగ్గించుకొని, తనను తాను తగ్గించుకొని జీవించాలంట. ఉన్నారా అట్లా లేకపోతే మాత్రం ఎవరు లేకపోతే, నేను లేకపోతే నాకు ప్రాబ్లం, నేను లేకపోతే నాకు క్షేమ, అంతే కదా. ఆయన వలన స్వస్థత జరుగుతుంది, ఆయన రక్తం వలనే విమోచన వస్తుంది మనిషికి. లేకపోతే ఎక్కడ విమోచన రాదు, ఎక్కడ నీకు స్వస్థత కలగదు. అదే ఎఫెసీయులు 2:6 నుంచి చూద్దాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము చూడండి ఏమంటుండు. తన కృప లేకపోతే మనం ఏం చేయలేం తెలుసా. అత్యధికమైన తన కృప వలన, అత్యధికమైన ఆయన కృపకి ఏమంటారు అంతు కొలత ఏం లేదంట. అత్యధికమైన కృపతోటి మనల్ని ఆయన రాబో యుగంలో సంకల్పమును రాబో యుగములలో కనపరచుకుంటాకు మనల్ని ఏమని చేసినంట చదవము ఒకసారి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తమును చదువు కింది చదువు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుంటబెట్టెను. చూడండి, ఒక్కసారి మనము రక్షణ పొందినాక మళ్ళా మనం బతికినట్టే కదా. ఎక్కడ నువ్వు ఆయన పట్టుకొని నడిస్తే ఎక్కడ ఊసిన పెట్టుకుంటాడు ఆయన సన్నిధంలో పరలోకమందు ఆయన పక్కకు నేను ఊసిన పెట్టుకుంటా అంటున్నాను కదా. మనం బతికినప్పుడు చూస్తేనే కదా అనుభవం వచ్చాడు అంటారు కదా. మరి మనం కళ్ళ ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ చూడడం ఇదే. నువ్వు బాప్టిస్ట్ ఒకసారి బాప్టిస్ట్ మనం పొందుకున్నాక మళ్ళా లోకాశాల తట్టు, లోకం తలపుల తట్టు, లోక ఆచారాల తట్టు తిరిగినాం అనుకో, మళ్ళీ మనము ఏమంటారు, మళ్ళీ మనం అట్లా పాతదానికి వెళ్ళిపోయినట్టే. ఒక మనిషి తెచ్చినాక కొత్త గుణగణాలు రావాలంటాం కదా. మరి మనకు వస్తున్నాయా కదా గుణగణాలు రావడం అంటే ఏంది? మళ్ళా నేను ఫస్ట్ నేను ఇట్లా చేస్తుంటే, ఇట్లా నేను సినిమా అంటే ఎవరు చూడరు కానీ నేను ఇట్లా చేస్తుంటే, ఇక్కడ పోతుంటే అట్లా చేస్తుంటే, ఇట్లా చేస్తుంటే, బూతు మాట మాట్లాడుతూ ఆయన నమ్మినాక
ఆయన నామంలోకి మనం వచ్చినాక మళ్ళీ ఏ చేసినా సరే అది లోకం తటి తిరిగినట్టే తెలుసా కదా. నువ్వు యేసు పక్కన నేను నువ్వు మనం అందరం కూర్చోవాలంటే ఆయన సంకల్పం ఏంది, ఆయన ఎట్లా నడుచుకొని ఉన్నాడు, మనం అట్లా నడుచుకోవడం చాలా అవసరం కదా. అన్నిటికీ ఓపిక పడ్డాడు ఆయన, అన్నిటి ఓపిక 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 మంచి చాలా మంచిది తెలుసా. ముఖ్యంగా ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఓపిక చాలా అవసరం ఉంటుంది కదా. ఓపిక లేకపోతే మనం ఏమీ చేయలేం మన జీవితంలో. మీరు విశ్వాసం ద్వారా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, మనం విశ్వాసం పెడితేనే ఆయన మనం రక్షిస్తాడు. ఇది కృపచేతనే మనల్ని రక్షించిన, కృపచేతనే మనం రక్షించిన. నీ గొప్ప నా గొప్ప మన గొప్ప ఎవ్వరిది కాదు అది కదా. నమ్ముకున్న ఇప్పుడు ఎంతమంది రక్షణ పొందిన వాళ్ళందరి గొప్పనే కాదు, ఆయన కృప వల్లనే నీకు నాకు రక్షణ వచ్చింది అంటుండే ఆయన కదా. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు ఒక వరమే మనము రక్షణ పొందడము, ఇక్కడ కూర్చోవడము, ఇక్కడ మనం అందరం ఇట్లా కమాండ్ అయ్యి ఇట్లా పార్ట్స్ మీద ఏమంటారు మనం చర్చ జరుపుకోవడము, ఆయన వాక్యాలు మనం బోధించుకోవడము, ఆయన ఆజ్ఞలు మనం ఇక్కడ అందరము ఒకరికొకరం పంచుకోవడము ఆయన కృప వరమే. ఆయన కృప లేకపోతే అడుగు కూడా నేను బయట పెట్టలేను. అడుగు కాదు కదా, నేను ఇట్లా ఒక కన్ను రేపు కూడా ఒకట్లేను మన కృప, ఆయన కృప లేకపోతే మనం. ఇంత ఏమంటారు, ఇంత శక్తిమంతుడైన దేవుడిని నమ్మిన ఇప్పుడున్న మనుషులందరూ ఎట్లా ఉన్నారు, ఏం చేస్తారు, వాళ్ళ ఓపిక ఎంతవరకు ఉంది. సపోజ్ నేను తప్పు చేసిన అనుకో, క్షమించే గుణం అవతల వాళ్ళ లేకపోతే వాళ్ళు ఒక రకమే, నేను సరే వాళ్ళు చేసినాక నేను క్షమించే గుణం లేకపోతే నేను కూడా వాళ్ళకనే అయ్యా ఆయన తప్పు చేసిన కదా నేను ఎందుకు మాట్లాడాలా, నేను తప్పు చేసిన కదా ఆయన ఎందుకు మాట్లాడాలా, ఇట్లా మనం ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం అనుకో ఆయన కృప ఎక్కడ ఉంటది, ఆయన కృపవరం ఎక్కడ ఉంటది కదా. చూడండి, తన కృప ద్వారానే మనకు రక్షణ వచ్చింది అన్నట్టు ఆయన రక్తం వలన విమోచన వచ్చింది, మళ్ళా ఏమైంది ఆయన కృప వలన నీకు రక్షణ వచ్చింది. ఆయన కృప వరమేనంటే ఇది ఆయన వరమేనంట, కానీ మనుషుల వల్ల కలిగినది కాదు. ఇది ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృపతోటే రక్షణ పొందిర్రు కదా. తెలివైన వాళ్ళని కాదు, చదువుకోలేని ఎవరికి తేడా లేకుండా అందరినీ ఒకటే చూస్తాడు. కాబట్టి ఎక్కడెక్కడ ఎవరెవరు రక్షణ పొందిరో, ఎక్కడెక్కడ ఎవరైతే ఉన్నారో, ఎంతమంది పాటిస్తారు ఆయన ఆజ్ఞలు, ఎంతమంది నడుచుకుంటలేరు ఆయన ఆజ్ఞల ద్వారా, ఎంతమంది ఆయన స్వీకరిస్తలేరు, ఎంతమంది మళ్ళీ రివర్స్ అవుతారు ఆయనకి కదా. నేను కూడా కొన్ని విషయాలు నేను కూడా మస్తు అడ్జస్ట్ ఉంటాయి ఆయనకి, అటు పోతుంటే మళ్ళీ వస్తుంది, కొంచెం దూరం ఉంటుంది కొంచెం వస్తుంది. కానీ నాకు మొన్న 4-5 days నుంచి అసలు నేను ఆయన ఏమైనా చేయగలుగుతానా అనిపించింది తెలుసా. నాకే డౌట్ వచ్చింది, నేను అసలు దేవిని ఏమైనా చేయగలుగుతానా, నేను ఆయన పట్టుకోగలుగుతానా, నేను ఆయన ప్రశ్నించగలుగుతానా, నేను నువ్వెంత అని అంటే నేనేం చేస్తానని. అదే కదా నాకు అనిపించింది. అప్పటి నుంచి నేను దేవా నేను నాది తప్పు అంటే కొన్ని విషయాల్లో నేను దూరం అయిపోయాను. నేను అందుకే అంటుండు, నువ్వు ఎట్టు పోయినా నా దగ్గరికి రావాలా, ఒకవేళ నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా నీకు ఏమి దొరకదు, ఒకటి సున్నా అంటుండే ఆయన. లూటు పోయిన చైన్ అంటాం మేము, చైన్ లూటు పోతుంది అంటాం కదా, అట్లా నీకు లూటు పోయిన చైన్లో నువ్వు తిరిగితే నీకు ఒక కాయ కూడా దొరకదు అంటుండే ఆయన. అందుకే నువ్వు నన్ను కాదని నువ్వు ఏం చేయలేవు, అడుగు కూడా కాదు కదా, నీకు రూపాయి కూడా నీకు బరకత్ ఉండదు, రూపాయి నీకు సంపాదన ఉండదు, అసలు నీ జీవితంలో మేళ్ళే ఉండే అంటుండే ఆయన. నన్ను కాదని మీరు ఏమి చేయలేరు అంటుండే ఆయన. నాకు కళ వచ్చింది, కళ ద్వారానే దేవుడు నన్ను 4 గంటలకు లేపిదే, నువ్వు అసలు ఎందుకు చేస్తలేవు, అసలు నువ్వు చేయకపోతే నాకేమి ఇబ్బంది అన్నట్టుగా మాట్లాడండి తెలుసా. నాకు అనిపించింది, అయ్యో దేవా నిజమే కదా, తప్పు నాదే కదా, అసలు నేను నీకు దూరం అయిపోవడం ఏంది ప్రభువా, ఒక దూరం అయిపోతే నేనే కదా లాసు, ఆయన మనం దూరం అయితే ఆయనకి మన లాసా, మనకే కదా. అందుకే అంటుండే ఆయన అప్పుడప్పుడు మనం ఎదిరిస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు మనకైనా తన సిగ్నల్ పంపిస్తూ ఉంటాడు. ఆ సిగ్నల్ బట్టి మనం నడిచాం అనుకో, ఆయన ఆజ్ఞ బట్టి నడిచాం అనుకో, మన జీవితాలు బాగుపడతాయి కదా. నాకు అనిపించింది, నేను అనుకున్నా, నేను అప్పటి నుంచి ఇప్పుడు వరకు నా మైండ్ ఎంత ఫ్రెష్ ఉందంటే, నేను అరే నాది అన్ని ఉన్నాయి నా ఇంకా అన్నట్టు. అప్పుడప్పుడు పోతుంటే అప్పుడప్పుడు వస్తుంటే ఆయన కూడా విసుకొచ్చేస్తుంది తెలుసా. కదా నువ్వు జాబ్ మానేసి పో, మళ్ళీ అదే జాబ్ వస్తుంటే పోతుంటే అక్కడ చులకనైపోతాం మనం. అందుకే సృష్టికర్త కూడా ఎంతసేపు అని మనం భరిస్తాడు. ఆయన తప్పులు చేసి మళ్ళీ పోయి, తప్పులు చేసి మళ్ళీ వచ్చి, తప్పులు చేసి నేను తప్పేం చేయలేదు, కాకపోతే ఆయన అందులో నేను కూర్చోవడం జర ఆపేసిన అనమాట కదా. ప్రార్థన చేయడం కొంచెం ఇట్లా గడపడం ఆపేసిన. నేను ఎవరేం అనలేను, ఎవరిని నిందించలేను, ఎవరేం అది చేయలేను, ఆయన మీద కొంచెం అది అయిపోయాను నేను. అందుకే అంటున్నాడు ఆయన, మీరు నన్ను కాదని మీరు ఏమి చేయలేరు అంటున్నాడు ఆయన. మొత్తం ఆయనకు మనం సరెండర్ అయిపోవడం చాలా మంచిది. అప్పుడు శిక్ష తక్కువ పడుతుంది అంటారు కదా. తప్పులు చేసి మనము తప్పులు చేసి క్షమాపణ ఉంది, తప్పులు క్షమాపణ ఉంది అనుకో, బయట వాళ్ళకి మనకు తేడా లేదా, వాళ్ళకి మనకు ఒకటే కదా. ఆయన నమ్ముకున్న మనము
కదా, తన కృప ద్వారానే మనం రక్షించింది కాబట్టి మనుషులు ఎవరిది కాదంటే ఆయన వరమేనంటే ఇది మనకు ఆయన ఇచ్చిన ఒక వరం అంటే మనకు రక్షణ. ఆ వరాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలా, ఆ వరం కదా, ఆ ఫలాన్ని ఎట్లా కాపాడుకోవాలా, మనం మన రక్షణ మనం కాపాడుకోవాలంటే ఆయన ఎట్లా నడిచిండో మీద ఉన్నన్ని రోజులు కృపతోటి, దయతోటి, జాలితోటి కదా, ప్రతి ఒక్కరిని జాలితోటి చూసిండు ఆయన. ఎవరిని తేడా చూడలేడు ఆయన. తొందరపాటు కొంచెం ఏమంటే అట్లా బ్రదర్ అప్పుడు నాదెందుకు బ్రదర్ అని ఎక్కడ ఆర్గ్యుమెంట్ చేయడానికి వీల్లేదు అసలు కదా. అందుకే ఆయన చేసినప్పుడు మనము ముఖ్యమైన విషయాలు మనం ఎదురు జవాబు చెప్పడానికి వీలేదు. మన దగ్గర ఇంత చిన్న కోపం ఉన్నా సరే, ఏ విషయం అయినా సరే, అది తప్పు నీది ఉన్నా లేకపోయినా, నువ్వు ఎక్కడ నీకు పొరపాటు ఉందనుకో, నీది ఒకవేళ లేకపోయినా సరే నువ్వు తప్పు చేసినట్టుగానే ఉండాలా. తప్పు చేసిన ఎట్లయినా సరే నువ్వు క్షమించే హృదయం నీకు లేకపోతే నాకు లేకపోతే చాలా కష్టం. నాకు క్షమించే మన హృదయం మనకు లేకపోతే కదా. అది చదువమ్మా. మరియు వాటి అందు 9 అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. క్రియల వలన ఈ రక్షణ మనకు రాలేదు. క్రియలు ఎట్లా అంటే దానం చేసే గుణంతో ఆయన కృపతోటి మనకు వచ్చింది రక్షణ. ఎవడు అతిశయింపడానికి వీల్లేదంటున్నా ఆయన కదా. కృపతో రక్షింపబడింది కాబట్టి, ఆయన కృపతో మన రక్షణ వచ్చింది కాబట్టి అతిశయించడానికి అసలే వీలేదంట. గర్వించడానికి, నన్ను రక్షించు కదా అని గర్వం, అసలు అయ్యా నన్ను రక్షించుకున్నావు దేవా అని చెప్పి మనం సంతోషంగా ఆయన దగ్గర మనిగి ఉండడం మంచిది. అదే అంటుండి, ఎవడు అతిశయింపడానికి వీల్లేదంటుండే ఆయన. అతిశయపడ్డమా అంతే ఇక మన పని కదా. ఇప్పుడు ఇంకోటి చూసుకుందాం మనము. ఫిలిప్పీలు 2:2 చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చూసుకుందాం మనం. చదవమ్మా. మీరు ఏక మనస్సులు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషమును పరిపూర్ణము చేయుడి. ఒక్కదాని అందే, ఆయన ఏందే మనము ఏమంటారు, ఆయన ఏందే మనం ఉండాలా. చూడండి, మీరు ఏక మనసు కలిగినట్లు ఏక ప్రేమ కలిగి ఉండు, కలిగి ఏక భావం గలవారై ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. ఒక్కదాని అందే మనం ఆయన ఏందే మనం మనసు పెట్టాలా. ఆయన ఏమందే మన మొత్తం ఏమంటారు, మనం ధ్యానం, మన ఇంట్రెస్ట్, మనం మొత్తం ఆయన మీద మనం ఆధారపడాలా. అప్పుడే మనం పొందుకునే ఒక రక్షణకు విలువ ఉంటది కదా. 4 చదువు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూడండి, నేను నా సొంత అవసరాల కోసం ప్రార్థన ఎట్లా చేస్తున్నానో, నా సొంత అవసరాల కోసం ఎట్లా ఆయన దగ్గర తొందర అంటే ఆయన దగ్గర ఎట్లా నాకు ఇది కావాలా ప్రభా, నాకు ఇది కావాలని, ఇతరులకు కూడా సమస్య వస్తే, ఇతరులకు కూడా ఇబ్బంది వస్తే అట్లే ఏముంటారు అంటే, నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటానో ఇతరులు అట్లే ఇది మన అందరికి తెలిసిందే. ఇది ఎవరైతే పాటిస్తలేరో వాళ్ళ కోసం ఇది. ఎవరైతే సొంత పనుల్లో సొంత అవసరాల కోసం తొందరపడి ఎట్లా దేవుని దగ్గర ఎట్లా అడుగుతారో, ఒక మనిషికి బాధ వస్తే, ఒక మనిషికి రోగం వస్తే, ఒక మనిషికి అప్పులు ఉంటే అట్లనే చేయమంటాడు ఆయన కదా. చేయకపోతే మనకి ఆయనకి తేడా లేదు, అసలు అన్నిలకు మనకి తేడా లేదు ఇంకా కదా. 7 చదువు. మనుషుల పోలికగా పుట్టి, ఇక్కడ చూడు, యేసు కోసం ఆయన ఇక్కడ మన కోసం చెప్పుకుంటాడు ఎట్లా ఉన్నాడు చూడండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. చూడండి, ఇక్కడ ఎవ్వరు ఆయనకి ఫోర్స్ చేయలేదు, తండ్రి తప్ప మనుషుల్లో ఎవ్వరని ఇబ్బంది పెట్టలేరు. అంటే నువ్వు ఇట్లనే శిక్షింపబడాలి. అక్కడ తండ్రి కాకిన ఉంది కాబట్టి, ఆయన రక్తం వల్ల మనకు క్షమాపణ వస్తుంది కాబట్టి ఇక్కడ అని భరించిండు తెలుసా ఆయన. అంటే మనుషులు ఎట్లా ఎందుకు భరించిండు అంటే, మనుషులు కూడా ఈ ఏమంటారు శ్రమను తట్టుకోగలరు అనే లెక్కలు వచ్చిండు ఆయన. మనకి ఇంత శ్రమ వస్తే మనం తట్టుకుంటాము అసలు? అయ్యో కొడుతూనే తట్టుకోము, ఎవరైనా మనం ఒక మాట అంటేనే తట్టుకోము. అట్లా ఎట్లా నన్ను నాది ఎక్కడ తప్పు ఉంది చూపానని మనం ప్రశ్నించడం తప్ప, అయ్యా సరేలే యేసుప్రభు ఇట్లా నా ప్లేస్ లో యేసుప్రభు ఉంటే ఏం చేస్తాడు ఈ మాట అన్నప్పుడు. సపోజ్ ఎవరో మన మీద నింద మోపినప్పుడు అక్కడ యేసుప్రభు నీ ప్లేస్ లో ఉంటే ఆయన ఏం చేసేవాడు, మనం ఏం చేస్తున్నాము అనేది చూసుకోవాలి మనం. అప్పుడే ఆయన పోలికలు, ఆయన నడవడిక చొప్పున ఆయన ఆజ్ఞ ప్రకారం నడిచినట్టు తెలుసా. చూడండి, ఆయనకు మన కోసమే కదా ఆయన వచ్చింది. ఎందుకంటే ఆయన వల్లనే మనకు రక్షణ వస్తుంది కాబట్టి తనను తానే అప్పగించుకున్నాడు ఆయన. మనుషులు ఎవరైనా పట్టుకోవడానికి వీళ్ళే. ఎందుకంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్త మనుషులను మాయ చేసి తప్పించుకోవడం పెద్ద కష్టమా? కాదే.
ఆయన శిల్వ మీద వేయబడితేనే ఆ రక్తం వల్లనే మనకు క్షమాపణ వస్తుందని చెప్పేసి ఆయన వచ్చిండు తప్ప అసలు ఎవరైనా ఇక్కడ ఇబ్బంది పెట్టలేరు. మన నీకు నాకు ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క సేవకులకి ఈగోల సమస్య వస్తే ఇలాంటి ఒక ఏమంటారు శ్రమ వస్తే భరించుకుంటారా? ఆయన దాన్ని అప్పగించుడు కదా. మనం ఎవరైనా సపోజ్ నింద మోపితే మనం ఊకుంటామా? నింద మోపినా సరే మేము ఏం చేయాలంటుండే? భరించుకోండి అంటుండే ఆయన. ఎందుకంటే ఆయన పోలిక మనం నడవాలంటే ఎట్లా? ఆయన గుణగణాలు మనకు మొత్తం వస్తేనే ఆయన పోలికగా నడిచినట్టు తెలుసా. లేకపోతే మనం ఏమీ చేసినా ఫలించలేము కదా. తనని చూడండి ఇక్కడ ఎంత క్లియర్ గా రాయబడి తనని తానే రుక్తినిగా చేసుకున్నంట ఆయన, తనని తానే అప్పగించేసుకున్నంట ఆయన కదా. మనం ఏం చేస్తున్నాం అనేది చూడాలా కదా. మనం ఏమైనా చేస్తున్నామా? మనకైనా ఇక్కడ ఆయన పాటిస్తున్నామా? ఆయన మాటలు మనం స్వీకరించినామా లేదా? ఇప్పటివరకు ఏం విన్నాము, ఏం పట్టుకుని నడిచినాం? ఎక్కడ మనం పొరపాటు మనకి ఇష్టమా? మన విషయంలో కానీ కదా, మన సేవ విషయంలో కానీ తొందరపాటు అసలే ఉన్నది తెలుసా. యేసు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి తొందరపాటు ఉండడానికి వీల్లేదు. యేసు ఎక్కడ తొందరపడలేడు. ఆయన ఒక మెసేజ్ చెప్పేటప్పుడు కానీ మనుషులకు బోధించేటప్పుడు కానీ నాకు ఆకలి అవుతుంది, నాకు బస్ వస్తుంది, నాకు ఇది వస్తుంది అని ఎప్పుడైనా సరే చెప్పినప్పుడు మనుషుల డౌట్లన్నీ క్లియర్ చేసి మనుషులందరికీ కావాల్సిన స్వస్థతలు, వరాలు, స్వస్థతలు అన్ని ఇచ్చినాకనే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయిండు. ఇప్పుడున్న మనుషులు బిజీ లైఫ్ కదా. మన బాధ్యతని ఆయన ఎట్లా ఏం చేసిండు, మనం అట్లా అందులో ఒక 10% చేసినా చాలు మనం తెలుసు. అంత 100% మనం చేయాలంటే మనం ఉండలేము ఇంకా, మనుషులం కదా. ఆయన మరి మనిషిలాగా భరించింది ఆయన, మనం భరిస్తే ఇంకా చాలా మంచిది కదా. అందుచేతనే పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని చూడండి, పరలోకమందున కానీ భూమి మీద ఉన్న గాని ఎక్కడున్నా సరే భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతిదానిని మోకాలు యేసు నామములో ఉంగునట్లు. చూడండి, ఎక్కడ భూమి మీద గాని ఏమంటారు పరలోకం ఉంది కానీ ఎక్కడైనా సరే ఆయన నామముల ప్రతి ఒక్క మోకాలు వంగాల్సిందే. ఎప్పటికున్నా సరే కదా, ఎప్పటికున్నా సరే ఆయన నామముల రక్షణ పొందాల్సిందే. ఈ దునియా మొత్తం కదా రక్షణ పొందాల్సిందే. ఆయన నామములోనే విమోచన వస్తుంది తప్ప ఎక్కడ నీకు విమోచన దొరకదు, ఎక్కడ నీకు రక్షణ దొరకదు అంటున్నాయన కదా. ఇంత క్లియర్ గా రాయబడ్డది తెలుసా. ఏమంటుడు? నా నామములన ప్రతి ఒక్క మోకాళ్ళు వంగాల్సిందే అంటున్నాయన. చూడండి, ఎవరైనా ఎంత పెద్ద మనిషి కానీ ఎంత పెద్ద ఎవరైనా సరే లాస్ట్ కు ఆయన దగ్గరికి రావాల్సింది, రక్షణ పొందాల్సింది అంటున్నాయి కదా. మరి ఇక్కడ రాయబడ్డ వాక్యాలన్నీ ఆయన నమ్ముకున్న బిడ్డల కోసమే కదా. నడుస్తున్నామా లేదా, ఎట్లా ఉంటున్నామో మనం లేదా, ఏం చేస్తున్నామో మనం లేదా చూసుకోవాలి. మనమే చూసుకోవాలా కదా. ప్రతి ముఖాలంటే ఏసునామో వంగునట్లు కదా. 11 చదువు. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. చూడండి, ప్రతి నాలుక ప్రతి ఒక్క మనిషి ఆయన ఒప్పుకోక తప్పదు. అన్ని నామముల కన్నా పైనామము. మొన్న అన్నయ్య ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఇదే మాట, అన్ని నామం కన్నా పైనామము అని నువ్వు ఉచ్చరిస్తేనే నీకెక్కడ కార్యాలు జరుగుతాయని అన్నాడు కదా. ఇక్కడ చూడండి, అదే ఇక్కడ ఉన్నాయి మనకు. అన్ని నామము కన్నా పైనామము ఆయనకు పెట్టబడ్డదంట, ఆయనకు అనుగ్రహించబడ్డదంట. ఆయన దగ్గర ఉన్న మనకు కూడా ఈ యొక్క అన్ని పవర్స్ నీకు రావాలంటే ఆయన ఎట్లా నడుచుకుంటే అట్లా నడిస్తేనే నీకు వస్తాయి తప్ప లేకపోతే రావాలి. నేను అట్లా జీవిస్తేనే నాకు ఇది వర్తిస్తుంది. నేను అట్లా ఈ వాక్యాలను బట్టి నేను నడిస్తేనే నేను పాస్ అవుతాను, నేను లేకపోతే ఫెయిల్ అవుతాను. మళ్ళీ నేను ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. అప్పుడు ఎక్కడో ఏమన్నట్టు ఉంటుంది. అది యేసు ప్రభు లేని జీవితము ఏమంటారు, ఒక బాయిల వాడ కప్పలాంటిది తెలుసా. అదే నాకు సముద్రం అనుకుంటా కానీ బయటకు వస్తే తెలుస్తా అంటారు కదా. అందుకే మనం రుచిలు, అన్ని స్వస్థతలు, అన్ని మనం వరాలు పొందుకున్నాక మళ్ళీ మనం వెనకకి వెళ్ళిపోయినాం అనుకో, అవి చేసిన మేళ్ళని ఎటు పోతాయి కదా. ఎన్నో కార్యాలు మన జీవితాలు ఎన్నో కార్యాలు చేసినాక మనం తప్పిపోవడానికి వీల్లేదు అసలు కదా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నామాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. 12 మంది శిష్యులు చూసిండ్రా, వాళ్ళ ప్రాణాలు పోయేంత వరకైనా సరే ఆయన విడిచిపెట్టలేరు, ఆయనని వదిలేలేరు ఆయనని కదా. అంత శ్రమని మీకు రానియాడు, అంత శ్రమ నీకు నాకు రానియాడు. ఆయన నమ్ముకున్న బిడ్డకి ఎవరికి అంత శ్రమ రానియాడు. ఇప్పుడు ఆయన ఏదో రకంగా నేను అక్కడి నుంచి తప్పించేస్తాడు. ఆయన అంత గొప్ప దేవుడు మనకు తెలుసా కదా. 3 చదువు. అది కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:3
పరలోకమందు పరలోకమందు మీ కొరకు ఉంచబడిన మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి చూడండి ఏమంటుంది ఇక్కడ, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసం గురించి. చూడండి అక్కడ మన కోసం ఇక్కడ సాక్ష్యం, పరలోకమందు, ఇక్కడ పరలోకమందు అంట. చూడండి పరిశుద్ధ చదవము. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. చూడండి క్షమించే గుణం. ఇప్పుడు ఉన్న వాళ్ళ కోసం మనం ఎంతమంది తప్పిపోతారు, వాళ్ళ కోసం చేయాల్సిన బాధ్యత మనది కదా. నమ్మినలో ఇప్పుడు ఆయన నమ్మినలకే తెలుస్తుంది మనుషుల విలువ. తప్పిపోతావు నేను ఎట్లా మళ్ళీ దీన్ని తీసుకురావాలని చెప్పేసి రెడ్డోళ్ళకి ఏం తెలుస్తుంది కదా. ఇక్కడ వీళ్ళు సాక్ష్యం ఇస్తారు ఇక్కడ మన కోసం ఇలా కదా. ఎంతమంది తప్పిపోతారు మళ్ళీ వాళ్ళ కోసం మనం చేయడం, ఎంతమంది కోసం అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలంట. మరి ఎంతమంది కోసం ఎవరైనా చేస్తున్నాం అని అడిగితే చూసుకోవాలి మనం కదా. ఏమో 1 గంట 2 గంటలు మా అంటే కదా. ఇక్కడ నుండి చేస్తే ఎక్కడో వినబడ్డట్టు దేవుని ప్రార్థన కదా. నువ్వు అందరి కోసం అని చెప్పేస్తే అందరి కోసం వర్తిస్తుంది అది. చూడండి కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అంటుండే ఆయన కదా. అదే కొలసీలు 2వ అధ్యాయం ఇది ఒకటి చూసేసి మనం ఉంచుకున్నాము. 2 చూద్దాం. ఇంకా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నేను శరీర విషయంలో ఇది చాలా అవసరం మనకి. దూరంగా ఉన్నాను. చూడండి శరీర విషయంలో ఏం చేశానంట, దూరంగా ఉన్నాడంట కదా. ఆయన నమ్ముకున్న వాళ్ళు దూరంగా ఉన్నారా, ఏం చేస్తున్నారు చూడండి. ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను కదా. స్థిర విశ్వాసం ఉండాలండి. స్థిరమైన విశ్వాసం ఆయన మీద నీకు ఉండాలంట. ఉంటే ఏం చేస్తాం, సాక్ష్యం. నమ్ముకున్న బిడ్డ కోసం సాక్ష్యం ఇస్తారంట కదా. అప్పుడు ఉన్న శిష్యుల కోసం మనం ఇట్లా ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాము. ఇట్లా కష్టపడ్డరాలు ఇట్లా ఇబ్బంది పడ్డారు, సరే సువార్త మన దాకా వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ జనరేషన్ కూడా మన కోసం అట్లా మాట్లాడుకోవాలంట ఆయన నమ్ముకున్న కదా. కొలసీలు 3:2 చూస్తాం. వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు చూడండి ఒక్కసారి మనము రక్షణ పొందినాక మళ్ళీ వీటి సట తిరగమంటున్నాయన కదా. ఏ దాని మీద ఆశ పెట్టుకోదంట. నీకేం కావాలనో ఆయన అడిగేసేసి ఏ రకంగా ఆయనకు ఏ రకంగా కావాలో నీకు ఆయనకు తెలుసు. నీకు ఏ రకంగా ఇవ్వాలో ఆయనకు తెలుసు. అదే రకంగా నీకు ఇష్టం అంటున్నా ఆయన కదా. అదే రకంగా నీకు ఇస్తాడంట, అదే రకంగా స్వీకరించాలా. మనం మనసు ఎక్కడ భూమిలో ఏమైనా భూమి మీద ఉన్నాయో వాటి మీద మనం మనసు పెట్టుకోవద్దు. మన ఏమంటారు మన ధ్యానం మొత్తం దాని మీద ఉండదు, ఆయన మీద ఆధారపడి ఉందాం మనం కదా. ఎందుకంటున్నా ముచ్చట చూడండి. ఏలయనగా మీరు మృతి పొంది మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆల్రెడీ మనం చచ్చిపోయినాం. మళ్ళీ ఆయన మనం ఏం చేసిండు, తన రక్తం ద్వారా మనకు విమోచించి మనని మళ్ళీ లేపిండు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం, ఆయన దగ్గర మనము దాచబడి ఉన్నాం. మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడు చెప్పండి. దేనికి మనం బాధ్యత అయిపోయినాం అనుకో, దేనికైనా మనం లోన్ అయిపోయినాం అనుకో, ఆయన తప్పేముంది, మన తప్పే అది ఇక్కడ కదా. మన తప్పే అది మొత్తం మనకు సంబంధించి కదా. రక్షణ పొందినాక ఒకసారి ఆయన నామాలకు వచ్చినాక మళ్ళీ లోకం తట్టు తిరగడానికి అసలే వీల్లేదు కదా. తిరిగామనుకో అది ఏమంటారు నీకే అప్పగిచ్చేస్తాడు. అది నీ ఇష్టం, నీ లైఫ్ ఎట్లా బతికేస్తాను. అది ఏమంటారు కదా, 100 సంవత్సరాలు బతకాల్సిన మనిషి 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు చచ్చిపోవడం అంటే ఇదే ఇక వ్యతిరేకంగా తిరగడమే. ఆయనకి తిరిగినామంటే నీకు ఎప్పుడో నీకు టికెట్ ఇచ్చేస్తాడో అప్పుడు అయిపోతుంది నీ జీవితం కదా. మనము ఆయన మీద ఆధారపడి ఉంటే ఇంతవరకు నువ్వు బతకాలో, నీకు ఏమేమి తినాలో, ఎక్కడెక్కడ నువ్వు ఎట్లా ఉండాలో నీకు అన్ని సమస్తం ఆయనకి నీకు ఇచ్చేస్తుంటుండే ఆయన కదా. 8 చూసి మనం ఆపేసుకుందాం. ఎక్కడ ఏముండొద్దు నీ దగ్గర, ఏముంటే నీకు దేవుడు దూరం ఉంటాడు అనేది ముచ్చట ఇక్కడ. ఇప్పుడైతే మీరు కోపము వాళ్ళ దగ్గర కోపం ఉండదు, అగ్రహం ఉండదు, దుష్టత్వం ఉండదు, దూషణ మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించుడి. చూడండి ఆయన నమ్ముకున్న బిడ్డల దగ్గర నుంచి కోపం ఉండదంట. ఆగ్రహం అంటే కోపం అలాగా, ఆగ్రహం అలాగా. దుష్టత్వం అంటే అసహించుకోవడం, దోషం అంటే ఒక నింద మోపడం కదా. నీ నోటి నుంచి
మీ నోట బూతులు మాటలు ఏది మీరు రావద్దంట. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ముచ్చట, ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఒక మాట, నమ్ముకున్న ఎవరైతే ఉన్నారో ఆయన నోట నుంచి బూతులు రావద్దంటుండే. ఆయన ఏం రావాలా? యెహోవాను స్తుతించడమే, యెహోవాను గణపరచడం రావాలా తప్ప నువ్వు ఎట్లనన్నా కానీ నేనెందుకు చేసిన అసలు ఏమంటుండే, నీ దగ్గర దోషం రానే రావద్దు అసలు అంటున్నాడు. దోషించే మనిషి కానీ, కోపం కానీ, ఆగ్రహం కానీ నీ దగ్గర నుంచి వచ్చిన కదా, అప్పుడు ఎక్కడున్నట్టు ఆయన కోపపడలేడు మనుషుల మీద. మరి మనం కోపపడితే ఏం అర్థం అది? అందుకే అంటుండే మీరు కోపపడకండి కదా, క్షమించే గుణం మీరు అందరూ పొందుకోండి. ఎవరైతే పొందుకుంటలేరో, ఎవరైతే ఆయన గురించి దూరం అవుతారో పరుషులందరూ కదా, వాళ్ళ కోసం మనం ఏమంటారు నమ్ముకున్న బిడ్డల కోసం మనమే ఏక మనసు కలిగి ఉండడం అన్నమాట. కలిగి ఎంతమంది తప్పిపోతురో వాళ్ళకు మనం ప్రాణం చేయడం. అయ్యా ఏ బిడ్డ తప్పిపోతుందో తప్పిపోవడానికి వీల్లేదు. ఎంతమంది పరిశుద్ధులు తప్పిపోతున్నారో ఈ నామంలా వాళ్ళు తప్పిపోవడానికి వీల్లేదు. మళ్ళీ రావాలా, మళ్ళీ నీ సేవ చేయాలా, మళ్ళీ నేను కట్టాలా కదా. నీ దగ్గర కోపము, ఆగ్రహము, దుష్టత్వము ఈ నోటి నుంచి బూతు మాటలు వచ్చినాయి అనుకో, అక్కడ యెహోవా నీ దగ్గర ఉండడు. నా దగ్గర కూడా బూతు మాటలు వస్తే నా దగ్గర కూడా ఉండడు యెహోవా కదా. నేను ఎప్పుడు మా ఆమెకి చెప్తూనే ఉంటాను, నేను అబద్ధం మాట్లాడను చెప్తాను నేను. ఎందుకంటే నేను అబద్ధం చెప్తే ఆమె నన్ను చూడదు కానీ దేవుడు నన్ను చూస్తాడు. అందుకే అంటారు, నువ్వు సాటుకున్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏం చేసినా సరే ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు, నన్ను చూస్తూనే ఉంటాడు. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటాడు ఆయన. మనం మాట్లాడే మాట ఎట్లుండాలంటే ఉప్పు వేసినట్టు ఉండాలి, మనం కారం చల్లినట్టు ఉండదు మన మాటలు కదా. అప్పుడే మనిషి రక్షణ పొందుతాడు. మన మాటలు విని, మన స్వభావం చూసి కదా. తన గుణగణాలు మనం కలిగి ఉండడం అంటే అంత ఈజీ కాదు. అది కలిగి ఉండడానికి మనం ట్రై చేయడం చాలా అవసరం. ఉంటే ఇంకా చాలా మంచిది. ఎవరైతే లేరో అది పాటించడం చాలా అవసరం కదా. మరి ఆయనతో మనతో మాట్లాడుతున్నాడు. మన సంకల్పం ఏంది? జగత్ పునాది వేగముందే మనం అందరినీ సిద్ధపరచుకున్నాయన. అప్పుడే మనం రెడీ చేసేసిండు ఆయన. ఈ టైంలో ఇక్కడ వీళ్ళు కూడుకోవాలని చెప్పేసి. మనది గొప్పగానే కదా అది కదా. రక్షణ పొందిన మనము ఉచితంగా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఉచితంగానే ఇవ్వడం చాలా అవసరం మనుషులకు కూడా కదా. దేవుడు మనతో మాట్లాడిన మరి ఈ వాక్యాలు దేవుడు తన మాటలు దీవించును గాక. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం మనం. సోదరుని దేవా, గొప్ప దివానికి వందనాలు చేసినటువంటి వాక్య మాత్రం మాట్లాడి వందనాలు శోభా. అయ్యా, ఎంతమంది నీ వాక్యాన్ని స్వీకరిస్తలేరో నేను కూడా స్వీకరించకపోతాను. మీరు నాతో మాట్లాడండి శోభా. ఎంతమంది స్వీకరిస్తలేరో అందరూ స్వీకరించలాగునా, ఎంతమంది తప్పిపోతారో శోభా వాళ్ళందరూ తప్పిపోకుండా మళ్ళీ నీ నామంలోకి వచ్చేలాగునా, నీ సన్నిధికి వచ్చేలాగునా మీరు సాయం తెచ్చండి. ఇన్న ప్రతి ఒక్క వాక్యాలే శోభా మేమందరం పాటించాలా. ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి పాటించలాగునా మీరే సాయం తెచ్చేసి విన్న ప్రతి ఒక్కరు దీవించి ఆశించి కావాల్సిన తెచ్చండి. గొప్ప దివానికి వందనాలు చెప్పడం కాదు శోభా, నేను కూడా దాన్ని పాటించడం అవసరం. అది లేకపోతే నాకు వర్తించదే శోభా, నేను కూడా పాటించాలా. అందరూ పాటించలాగునా మీరే సాయం తెచ్చేసి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశించి వాళ్ళ సేవలలో మీతో ఉండి అవసరాలకు తీర్చి విడుదల మీద దయచేసి దేవుని రాక సిద్ధపరచుకోమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. బ్లెస్సింగ్ ఉంది. సరే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరు. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరూ. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.